ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 2 నెలల నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన రావడం జరిగింది. దానికి చిహ్నంగా సుమారుగా 1 కోటి సంతకాలు పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన నుండి సంతకాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ప్రైవేట్ కాలేజీలన్నిటికీ జీతాలు నేనే భరిస్తానని 2 సంవత్సరాల వరకు మన జీవో విడుదల చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకు ఖర్చు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 8,000 పైబడి చిలుకు నాబార్డుతో ఒప్పందం కూడా జరిగింది. కట్టడానికి వీళ్ళు శ్రమించాల్సిన అవసరమే లేదు. మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నడపగలిగితే పేదవాడికి మెడికల్ సీట్లు రావడమే కాకుండా అలాగే ప్రతి హాస్పిటల్లో 620 బెడ్లుంటే మొన్నిచ్చిన జీవోలో ఒక్క బెడ్ కూడా ఫ్రీగా ఫెసిలిటీ ఇచ్చే పరిస్థితి లేదని మన టెండర్లు పిలవడం చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు ప్రైవేట్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ తరఫున నడపాలి. ప్రతి పేదవాడు డాక్టర్ కావాలి, ప్రతి పేదవాడికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఆయన బాధ్యతాయుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు స్థలంతో పాటు కేవలం 99 పైసల లీజుతో ప్రైవేటీకరణ చేసి దోపిడీ దాంట్లో వాళ్ళను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దీన్ని నడపాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ రకంగా చర్యలు తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం.